హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఏ వీడియో చేస్తున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది గాయస్. సరే, ఈరోజు మనం చేసే వీడియో ఏంటంటే ఒక ఫోటో వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలి, ఆ రిమూవ్ చేసిన ఫోటోని ఇంకొక ఫోటోలో ఎలా పెట్టాలి అనేదే ఈరోజు మన కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, మన వీడియోని ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కాకపోతే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏ చిన్న పాయింట్ మిస్ అయినా కూడా మీ వీడియో సరిగ్గా రాదు. అందుకే బాగా చూడండి గాయస్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గాయస్, ముందు మీ క్యాప్కట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి గాయస్. ఒక రాఖీ బాయ్ ఫోటో అయితే మనకు కావాలి. నేనైతే గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు కూడా ఇది గూగుల్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత కింద కనిపిస్తున్న యాడ్ బటన్ అయితే మనం నొక్కాలి. ఓకే గాయస్, దాని తర్వాత ఇక్కడ ఓవర్ ప్లే అని ఒక ఆప్షన్ దొరుకుతుంది. ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు ఏం ఫోటో కావాలో అది తీసుకోండి. నాకైతే ఇది కావాలి, అందుకే నేను ఇది క్లిక్ చేశాను, యాడ్ నొక్కాను. ఓకే గాయస్, ఇక్కడ కాస్త స్క్రోల్ చేస్తే ఒక మనిషిలాగా ఒక బొమ్మ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి రిమూవ్ అని నొక్కండి గాయస్. మీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, చూడండి. దాని తర్వాత దీన్ని మనం జూమ్ బ్యాక్ లేదా చిన్నది లేదా పెద్దది చేసుకోవచ్చు గాయస్. ఇలాగైతే మీకు ఇష్టం వచ్చిన చోటైతే పెట్టేయండి, సెట్ చేసేసుకోండి. ఇది మామూలుగా ఇలా ఉంటే అంతగా బాగోదు, కాబట్టి దీన్ని కాస్త అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి గాయస్. బ్యాక్ వచ్చేసి కాస్త స్క్రోల్ అయితే చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ అయితే బాగా అడ్జస్ట్ చేసుకోండి గాయస్. దాంతో ఏమవుతుందంటే కాస్త మామూలుగా కాకుండా మనకు రియలిస్టిక్గా అనిపిస్తుంది. దీంతో అయితే ఇక్కడ హెచ్ఎస్ఎల్ అనే ఆప్షన్ ఉంది. ఇది ఏంటంటే ప్రత్యేకంగా మనం కలర్ని బట్టి అన్నమాట గాయస్. ఇప్పుడు ఆ షర్ట్ ఆ కలర్లో ఉంది, అది తీసుకొని డార్క్ చేయొచ్చు లేదా లైట్ చేసేయచ్చు. ఓకే గాయస్, మీకు అర్థమై ఉంటుంది. ఇలాగైతే మనం చేయొచ్చు. మామూలుగా అయితే అంతగా బాగాలేదు, కాబట్టి నేను కేజీఎఫ్ అని రాయబోతున్నాను, చూడండి. కాకపోతే ఇక్కడ బాగా స్టైల్గా ఉండాలంటే ఇక్కడ లాస్ట్లోది ఇది నా ఫేవరెట్ అనమాట. చూడండి, బాగుంటుంది గ్రీన్గా. ఇది కాస్త గ్యాప్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు బాగుంది గాయస్. దీన్ని మనం రైట్ అయితే నొక్కేయాలి. దీన్ని మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, ఇక్కడైనా లేకపోతే మళ్ళీ ఇక్కడైనా సెట్ చేసుకోవచ్చు గాయస్. దీని కింద ఏదో ఒకటి రాద్దాం. అలా రాయాలంటే మళ్ళీ మీరు ఏ ప్లేస్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి. ఇదైతే నేను చేశాను కాబట్టి నేను ఎడిట్ అని అయితే పెడుతున్నాను గాయస్. చూడండి, ఇది కూడా మామూలుగా అంత బాగలేదు, కాబట్టి స్టైల్లోకి వెళ్ళి ఇది అయితే నేను సెట్ చేసుకున్నాను గాయస్. చూడండి, ఇప్పుడైతే కాస్త బాగుంది. ఈ విధంగా మీరు మీ వీడియోని ఎడిట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోవాలి గాయస్. దాని తర్వాత వీడియోని పాజ్ చేసేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఆ ఫోటో అయితే రెడీ అయిపోతుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి నేను ఫోటో ఎలా ఎడిట్ చేయాలో చూపించాను. ఇంకోసారి వీడియో ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఎడిట్ చేయాలో చెప్తాను. ఆ వీడియో నేను చేసి పెట్టాలంటే మీరు చేయాల్సిన పని, ఈ వీడియోకి 100 లైక్స్ రావాలి, ఇంకా 50 సబ్స్క్రైబర్స్ రావాలి. ఏం లేదు గాయస్, సింపుల్గా ఈ విధంగా చేయండి. లేవండి.